హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని. వెల్కమ్ టు లేడీ షోయిస్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సంతోషం మ్యాచింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ షాప్కి అయితే వచ్చేసాము. ఈ షాప్ అడ్రస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము. ఈ వీడియోలో వచ్చేసరికి కొత్తగా వచ్చిన బొటిక్ స్టైల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా లో ప్రైస్లో ఉన్నాయి. వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే వీళ్ళ కలెక్షన్స్ అనేవి మిస్ కాకుండా షాపింగ్ చేసుకోవచ్చు. దట్టు స్క్రీన్ మీద నంబర్ డిస్ప్లే చేస్తున్నాను. త్రూ నెంబర్ మీరు ఆర్డర్ని ఎక్కడికైనా ప్లేస్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేస్తేనే మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీరు మిస్ కాకుండా డైలీ వాచ్ చేసేయచ్చు. ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నానండి. మాది సంతోషం ఫ్యాబ్రిక్స్ అని మీకు ఐడియా ఉంది కదండి. మీరు మాతో చాలా ఫ్రెండ్లీ అవుతున్నారండి. కస్టమర్స్ చాలామంది షాప్కి అయితే విజిట్ చేస్తున్నారు, న్యూ కలెక్షన్స్ తీసుకుంటున్నారు, అలాగే ఆన్లైన్ వాళ్ళు కూడా చూస్తున్నారండి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మన షాప్లో ఏ ఐటమ్ ఉందో అది మీకు చూపిస్తానండి. ముందుగా అయితే ఆన్లైన్ కస్టమర్స్కి రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారంట, వాళ్ళందరూ సారీ అండి. ఇప్పుడు సీజన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు రిప్లై ఇవ్వకపోవడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే మనం మ్యాక్సిమం చాలామందికి అయితే రిప్లై ఇస్తున్నాము, ఒకటి ఇద్దరికి రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ సీజన్ వాళ్ళు ఇవ్వట్ల మ్యాక్సిమం మనం ఇస్తున్నామండి. కాకపోతే చాలామంది ఒకసారి వీడియో చూడండి, వాళ్ళు 1 మంత్ అయిన తర్వాత రిప్లై అడుగుతున్నారు. ఆ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉండేవండి, నేను వీడియోలో చెప్తున్నాను. త్వరగా చూసి ఫస్ట్ అయితే ఎవరు చూస్తారో వాళ్ళే పర్చేస్ చేసుకోగలరని కూడా చెప్తున్నానండి. సారీ. అలాగే నేను ఈ లేడీస్ చాయిస్ ద్వారా ఇప్పుడు ఈ మంత్లో మన సంక్రాంతి ఫెస్టివల్కి ఏ ఫ్యాబ్రిక్స్ వచ్చాయో అవైతే చూపిస్తున్నానండి. ఫ్యాబ్రిక్స్ అండ్ బిట్స్ కూడా న్యూ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. లేడీస్ చాయిస్లో చూడండి, నచ్చింది పర్చేస్ చేసుకోండి, అలాగే తీసుకోండి. ఆన్లైన్ వాళ్ళకి కూడా ఏ ఫ్యాబ్రిక్ కావాలో అది చూసుకోండి, రిప్లై అయితే కన్ఫర్మ్గా ఇస్తామని చెప్తున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం మన విజయవాడలో ఉన్న సంతోషంలో కొత్తగా ఫ్యాబ్రిక్స్ వచ్చాయన్నమాట సంక్రాంతి ఫెస్టివల్ పర్పస్కి. సో ఇవన్నీ షేర్ చేస్తున్నాను, వీడియో ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసింది మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో స్నఫ్ కలర్ వచ్చేసింది. అండ్ మొత్తం ఫాయిల్ ప్రింట్ అండి. ఫాయిల్ ప్రింట్ వస్తుందండి. ఓకే, మొత్తం ఫాయిల్ ప్రింట్ వస్తుంది. అలాగే ఏ డ్రెస్కి బాగుంటుంది ఇది? ఇవి లెహంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బాగుంటుంది. పర్ మీటర్ ఎంత అండి? ఇది పర్ మీటర్ వచ్చేసి 50 రూపీస్ పడుతుందండి. ఇది మనకు 4 to 4.5 మీటర్స్ అయితే మెజర్ వస్తుంది. ఎంత మెజర్ ఉంటే అంత మెజర్ మన బిట్ అయితే పర్చేస్ చేసుకోవాలి. ఓకే, 4.5 వచ్చేసరికి ఎంత ఉంటుంది? 225 రూపీస్ పడుతుందండి. 225 రూపీస్కి 4.5 బిట్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇంకా వీటిలో కలర్స్ ఉన్నాయండి? కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. ఇది కూడా షిఫాన్ వస్తుందండి. మనకి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ కానీ షిఫాన్లో కానీ వస్తుంది. ఇదైతే మనకి పైన అయితే లైట్ చాక్లెట్ కలర్ కింద వచ్చేసి అనమాట స్కై బ్లూ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు. చాలా బాగుంది. బిట్ కానీ ఫ్యాబ్రిక్ కానీ దీని మీద గ్లిటర్ అయితే బాక్సెస్ టైప్ వచ్చింది అనమాట. వాష్లో ఏం పోదుగా అండి ఇది? వాష్ ఏం పోదండి, యూస్ఫుల్ గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ గా బాగుంటుంది కదా? లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది, లేదంటే లెహంగా టైప్ కూడా బాగుంటుంది, చిన్న స్కర్ట్స్ టైప్ కూడా బాగుంటుంది అనమాట. ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇది 4.5 మీటర్స్ బిట్ అండి. మనకి 225 రూపీస్ పడుతుంది బిట్ కాస్ట్ వచ్చేసి. కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద ఉంది. సో ఇదంతా ఎలా వస్తుందండి? ఇది జార్జెట్ అండి, షిమ్మర్ జార్జెట్ అనమాట. ఇది చాలా కాస్ట్లీ ఐటమ్. కాకపోతే మనకైతే మన సంతోషంలో మీటర్ 40 రూపీస్కి అండి. ఇదైతే 5.5-6 మీటర్స్ ఉంటుంది అనమాట. చక్కగా మన శారీ పర్పస్ కానీ లేదంటే లైనింగ్ పర్పస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్ 40. అవునండి. ఇది ఎన్ని మీటర్స్ ఉందండి? ఇదైతే 6 మీటర్స్ ఉందండి. మనకి 240 రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి. ఓకే, ఇంకా కలర్స్ ఉంటాయండి? ఇందులో మనకు ఒక 7 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం ఫ్యాబ్రిక్ మీద మనకి వర్క్ లాగా వచ్చింది కదా, అది ఫాయిల్ ప్రింట్ లేకపోతే ఎలా? షిమ్మర్ అండి. షిమ్మర్ వస్తుంది. జార్జెట్ షిమ్మర్ అంటారు ఈ క్లాత్ ని. ఓకే, ఇంకా కలర్స్ ఉన్నాయిగా? కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి, మనకి లైట్ కనకాంబరం షేడ్ అయితే ఉందన్నమాట. దాని మీద మొత్తం ఫాయిల్ ప్రింట్ అండి. ఫాయిల్ ప్రింట్ వస్తుందండి. ఇదైతే మన క్లాత్ వచ్చి చందేరి వస్తుందండి. చందేరిలో మన కల్నేతలో లైట్ గ్రే కాంబినేషన్ కూడా ఇచ్చాడు అనమాట. అంతా దానిపైన వైట్ అయితే మనకి ఫాయిల్ ప్రింట్ తో లీవ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది క్లాత్ అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి. ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇది కూడా మనకి 4.5 మీటర్స్ ఉంటుందండి. మీటర్ 50 చొప్పున మనకి 4.5 మీటర్స్ వచ్చేసి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి బిట్ వచ్చేసి. ఇంకా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయండి. లాంగ్ ఫ్రాక్స్ గా బాగుంటుందా లేకపోతే టాప్స్? లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది, స్ట్రైట్ కట్ టాప్స్ కి కూడా బాగుంటుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ చూడండి, మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మొత్తం స్ట్రైప్స్ లైన్స్ లాగా ఇచ్చేసింది. ఇదంతా ఎలా వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది లైన్స్ వచ్చింది అనమాట. ఇవి మన దుప్పడా పర్పస్ కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కి రఫల్స్ కింద కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ కానీ స్ట్రైట్ కట్ టాప్స్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా లైట్ వెయిట్ కూడా వస్తుంది అనమాట. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇదైతే 4 మీటర్స్ బిట్ అండి. మనకి మీటర్ 50 రూపీస్ చెప్పిన ఈ బిట్ వచ్చేసి 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కూడా మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది. ఇదంతా ఎలా వస్తుందండి ప్రింట్? ఇదైతే జార్జెట్ అండి. జార్జెట్ మీద అయితే మనకి పాయల్ ప్రింట్ ఇచ్చాడు. ఇది కలర్ అయితే వస్తుంది అనమాట. గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్తో మనకైతే స్నఫ్ అయితే బయటకి వెల్వేట్ వస్తుందండి. దాని మీద మనకి గోల్డ్ అయితే పాయల్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా. ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇది 4 మీటర్స్ బిట్ అండి. కాస్ట్ అండి? కాస్ట్ వచ్చేసి మనకి 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. డ్రెస్సెస్కి బాగుంటుందిగా. లాంగ్ ఫ్రాక్స్కి, లెహంగాస్కి, స్ట్రైట్ కట్ టాప్స్కి, దుప్పటా పర్పస్ కూడా బాగుంటాయండి ఇవి. ఇంకా కలర్స్ ఉన్నాయా? సింగిల్ పీస్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి, మనకి నీలం బ్లూ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది. ఇదంతా బిట్ ఎలా వస్తుందండి? ఇది కూడా మనకి 4.5 మీటర్ అయితే బిట్ ఉంటుందండి. ఇదైతే మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి. దాని మీద వైట్ స్టారీస్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. ఇదైతే మనకి కలర్ అయితే చాలా బాగుంది. అందులో ఈ ఫినిషింగ్ వచ్చేసి మనకైతే దీంట్లో సిల్వర్ కాంబినేషన్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాండెడ్ ఐటమ్ అనమాట. ఇదైతే చాలా కాస్ట్లీ ఐటమ్. మనకి ఇంత లో కాస్ట్లో అయితే ఫెస్టివల్కి అవైలబుల్గా ఉందండి. ఎవరైతే చూస్తారో వాళ్ళు వచ్చి తీసేసుకోండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ పేస్టల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్? ఇది 4.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. ఓకే. కాస్ట్ 225 పడుతుంది. కలర్స్ ఉన్నాయి కదా? ఇందులో కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి డబుల్ షేడ్ వచ్చేసింది అనమాట. ఇది ఎలా వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇది ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది సాటిన్ ఇమిటేషన్లో ఉంది క్లాత్ వచ్చేసి. అండ్ మనకైతే పైన అయితే డార్క్ బ్లూ అండ్ కింద లైట్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి. దీని మీద మనకు గోల్డ్ అయితే లైట్గా అయితే రోజ్ ప్రింట్ టైప్ ఇచ్చాడండి. ప్రింట్ కూడా చాలా బాగుందనమాట. పాయల్ ప్రింట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ ఏమన్నారు? సాటిన్ ఫ్యాబ్రిక్. ఓకే. కాస్ట్ అండి? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 4 మీటర్స్ ఉందండి. 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది బిట్ వచ్చేసి. కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి డార్క్ మెరూన్ షేడ్కి క్రీమ్ కలర్ లాగా వచ్చేసింది. డబల్ షేడ్లో ఉంది. అలాగే ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ వచ్చిందనమాట, గోల్డ్ ప్రింట్. ఇదంతా ఎలా వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇది కూడా మనకి సాటిన్ అండి. సాటిన్ ఇమిటేషన్ వస్తుందన్నమాట క్లాత్ అయితే. ఇది కూడా మనకి మెరూన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మెరూన్ అయితే మనకి ఎక్కువ వచ్చింది. లైట్ పీచ్ షేడ్ అయితే చాలా లో కాస్ట్లో వచ్చిందనమాట. కాస్ట్ కూడా వచ్చేసి ఇది 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్స్ అండి? అవునండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది. సో ఇదంతా ఎలా వస్తుందండి ప్రింట్? ఇది కూడా మనకి చందేరి ఇమిటేషన్ అయితే వస్తుందండి. క్లాత్ మనకి లైట్ లెమనెల్లో అండ్ గ్రే కాంబినేషన్ అయితే వస్తుందండి. దాని మీద మనకు వచ్చి స్పాయిల్ ప్రింట్ టైప్ అయితే వైట్ కాంబినేషన్స్తో ఇచ్చారండి. చాలా బాగుంది. మనకి ఆల్ ఓవర్ ప్రింట్ అయితే వస్తుందండి. థ్రెడ్ వర్క్ కూడా ఉంది కదా ఫ్యాబ్రిక్? థ్రెడ్ వర్క్ కూడా ఉందండి. ఎన్ని మీటర్స్ ఇది ఫ్యాబ్రిక్? ఇది మనకు వచ్చేసి 4.5 మీటర్స్ అండి. కాస్ట్ వచ్చి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చింది. సో దాని మీద మొత్తం ఎలా వస్తుందండి వర్క్? ఇది కూడా మనకి చందేరి ఇమిటేషన్ అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి దీంట్లో కూడా మనకి లైట్ గోల్డిష్ అండ్ గ్రే కాంబినేషన్ సిల్వర్ కలర్ అయితే వెల్వెట్ అవుతుందండి. అలాగే దాని మీద మనకైతే వైట్ అయితే బాక్సెస్ టైప్ ఇచ్చారండి. చాలా బాగుందన్నమాట. గ్లిటర్ కూడా వస్తుంది దీంట్లో. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది కూడా మనకి 4 మీటర్స్ బిట్ అండి. ఓకే. కాస్ట్ 200 రూపీస్ పడుతుంది. ఓకే. ఇదైతే మనకి లైట్ క్రీమ్ షేడ్ వచ్చిందండి. ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. చందేరి ఇమిటేషన్ అనమాట. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. దీని మీద అయితే చాలా బాగుంది. మల్టీ కలర్ టైప్ అయితే మనకి స్టిక్కర్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదైతే అంటించిందండి, చూసుకోండి. అది నేత కాదు, అంటించి స్టిక్కర్ టైప్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి 4 మీటర్స్ అయితే ఉంటుందండి. కాస్ట్ అండి? 4 మీటర్స్ కాస్ట్ వచ్చి మనకి మీటర్ 50 రూపీస్ చొప్పున. ఇది 4 మీటర్స్ 200 రూపీస్ పడుతుందండి. ఇందులో 1 మీటర్ అయితే మనం కట్ చేసి ఇవ్వమండి. 4 మీటర్స్ ఉంటుంది. 4 మీటర్స్ మనం పర్చేస్ చేసుకోవాలి. ఇదైతే పీచ్ కలర్ వస్తుందండి. ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ అనమాట. చందేరి ఇమిటేషన్లో వస్తుంది. ప్రతి దాంట్లో అయితే మనకి పీచ్ కలర్ కాంబినేషన్కి గ్రే వస్తుందండి నేత కింద. చాలా బాగుందనమాట. అలాగే మనకైతే వైట్ రోజెస్ టైప్ అయితే ప్రింట్ ఇవ్వడం జరిగిందండి. ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది. ఇవి లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహంగాస్ కానీ, స్ట్రైట్ కట్ టాప్స్ కానీ, దుప్పడా పర్పస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి వాష్లో ఏం పోదుగండి? వాష్ ఏవి పోవండి. ఇది ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి? ఇదైతే 4.5 మీటర్స్ అండి. కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ వచ్చేసి మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ చూడండి, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చేసింది. దాని మీద వైట్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ ఇచ్చారు. ఏం ప్రింట్ అండి? ఇది కూడా మనకి పాయల్ ప్రింట్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఇమిటేషన్ అయితే వస్తుందండి. ప్రతి దాంట్లో మనకి కలర్తో పాటు గ్రే కాంబినేషన్ కూడా వస్తుందండి. లైట్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. అలాగే మనకి పాయల్ ప్రింట్ టైప్ అయితే వైట్ అయితే ఇచ్చారండి. ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ఇవ్వడం జరిగింది. ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి? ఇది మనకైతే 4 మీటర్లు ఉందండి. బిట్ వచ్చేసి 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి, మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది. మొత్తం వైట్ ప్రింటే కండి? అవునండి. ఇది క్లాత్ వచ్చేసి చందేరి అనమాట. ఇది కూడా చందేరి ఇమిటేషన్ అయితే వస్తుందండి. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి. ఇవైతే 3 ఫ్లవర్స్ బంచెస్ టైప్ ఇచ్చాడు. చాలా బాగుందనమాట. అలాగే ఇది మనకి అయితే క్లాత్ కూడా పోదండి. ప్రింట్ కూడా పోవట్లేదు. చాలా బాగుంది. లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది.
ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి? ఇది 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి, 200 రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ చూడండి, మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా వచ్చేసింది అనమాట. ఇదంతా ఎలా వస్తుందండి ప్రింట్? ఇది కూడా మనకి చందేరి ఇమిటేషన్ వస్తుందండి ఫ్యాబ్రిక్. ఇది అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి, లెంత్ గ్రీన్ వస్తుంది. అలాగే వచ్చేసి దీని మీద వైట్ అయితే మనకి బుట్టి టైప్ ఇచ్చాడండి, చాలా సింపుల్ డిజైన్గా ఉన్నాయి. మనకి ఫ్యాబ్రిక్ ఒకటి అవుతున్నా కూడా దాని మీద ప్యాటర్న్స్ అయితే మారుతున్నాయండి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్లో. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది అయితే 4.5 మీటర్స్ బిట్ అండి. ఓకే, కాస్ట్ ఎలా ఉంది? 225 రూపీస్ పడుతుందండి. ఇదైతే లైట్ బేబీ పింక్ కాంబినేషన్ అయితే వస్తుందండి. ఇది కూడా చందేరి ఫ్యాబ్రిక్ అనమాట. లైట్ బేబీ పింక్ మీద మనకైతే ఫ్లోరల్ వర్క్ అయితే ఇచ్చారండి, చాలా బాగుంది. ప్రింట్ వచ్చేసి వైట్ ప్రింట్ తో ఇస్తారనమాట, చాలా డిఫరెంట్. ఇది 4 మీటర్స్ ఉంటుందండి, మనకి 200 రూపీస్కి అయితే అవైలబుల్ గా ఉందండి. కలర్స్ ఉన్నాయండి ఇంకా? ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి డబుల్ షేడ్ లో వచ్చేసింది. ఇదంతా ఎలా వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇదైతే సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి, సాటిన్ ఇమిటేషన్ అనమాట. మనకి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అయితే ఇచ్చారండి. దీని మీద కాపర్ షేడ్ తో మనకైతే ఫ్లోరల్ ఇవ్వడం జరిగిందండి, చాలా సింపుల్ డిజైన్ గా ఉందండి. లాంగ్ ఫ్రాక్స్ గానే యూజ్ చేస్తారు కదా? ఇవి లాంగ్ ఫ్రాక్స్ అయితే బాగుంటాయండి. ఓకే, కాస్ట్ అండి? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 4.5 మీటర్స్ మెజర్ ఉండడం వల్ల 225 రూపీస్కి అయితే అవైలబుల్ గా ఉంది. కలర్స్ ఉన్నాయండి? ఉన్నాయండి. ఇదైతే లైట్ లెవెండర్ కలర్ అయితే వస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సనా సిల్క్ అంటారండి, ఆ ఫ్యాబ్రిక్లో అనమాట. లైట్ లెవెండర్ కలర్లో మనకైతే ఇది డార్క్ లెవెండర్ కలర్ వస్తుంది, లైన్స్ టైప్ అనమాట. అలాగే పాయల్ ప్రింట్ కూడా మనకి గోల్డ్ కాంబినేషన్ అయితే ఇచ్చాడండి. పర్ మీటర్ ఎంత అండి ఇది? ఇది పర్ మీటర్ వచ్చేసి 50 రూపీస్ పడుతుందండి. కాకపోతే మెజర్ వచ్చేసి అనమాట 4.5 ఉంది, కాబట్టి మనకి ఇది వచ్చేసి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఇంకా కలర్స్ ఉన్నాయండి? కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ చూడండి, మనకి హ్యాష్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ అయ్యండి. సీక్వెన్స్ అండి. లాంగ్ ఫ్రాక్స్ గా బాగుంటుందా ఇది? బాగుంటాయండి. ఓకే, కలర్స్? ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి, గ్రే కాంబినేషన్స్తో సీక్వెన్స్ టైప్ అనమాట. సీక్వెన్స్లా కాదు, సీక్వెన్స్ టైప్ అనమాట, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. కానీ ఓకే, ఇదంతా ఎలా ఉందండి బిట్టు? ఎన్ని మీటర్స్? ఇది 4.5 మీటర్స్ ఉందండి. ఇది కూడా మనకి మీటర్ 50 రూపీస్ అండి, 4.5 ఉంది కాబట్టి 225 రూపీస్ పడుతుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి లైట్ స్కై బ్లూ లాగా ఇచ్చేసారు, డబల్ షేడ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. వీడియోలో చూడడం కంటే కూడా ఇది ఒరిజినల్గా అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇది 4.5 మీటర్స్ ఉంటుందండి. ఓకే, ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది? ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఏ డ్రెస్సెస్కి ఎక్కువగా బాగుంటుంది? ఇవి మనకి ఇలా షేడెడ్ వచ్చినవి అయితే లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయండి. అవి కూడా అంబర్లాక్ అయితే బాగోవండి, కుచ్చిపెట్టి కుట్టిస్తే లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుందండి. ఈ కలర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది. ఇదంతా ఎలా వస్తుందండి? ఇదైతే మనకి క్రేప్ మెటీరియల్ వస్తుందండి, చాలా బాగుంది అనమాట. క్రేప్ మెటీరియల్ మీద మనకి గెటర్ ఇమిటేషన్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అయితే బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి. ఇందులో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాస్ట్ ఎంత అండి? ఇది కాస్ట్ వచ్చి 4 మీటర్స్ ఉందండి, మనకి 200 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి, చాలా డిఫరెంట్గా వచ్చింది. ఈ కలర్ అంతా ఎలా వస్తుందండి మనకి? ఇది లెవెండర్ కలర్ అయితే వస్తుందండి. లెవెండర్ కలర్ మన షిఫాన్లో అయితే దీని మీద సిల్వర్ అయితే వీవింగ్ వస్తుందండి, అలాగే స్టార్స్ కూడా వచ్చాయి, చాలా బాగుందన్నమాట కలర్ కాంబినేషన్. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది 4.5 మీటర్స్ అండి. 4.5 మీటర్స్ వచ్చి మనకి 225 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్గా ఉంది, చాలా అంటే చాలా బాగా లైక్ చేస్తారు. లాంగ్ ఫ్రాక్స్గా బాగుంటుందా? బాగుంటాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి, మనకి డబల్ షేడ్ మీద మొత్తం లీవ్ ప్రింట్ లాగా ఇచ్చేసారు. ఇదంతా ఎలా వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇది కూడా మనకి సాటిన్ ఇమిటేషన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే అనమాట. పైన అంతా వైన్ షేడ్, కింద అయితే కనకాంబరం షేడ్ ఇచ్చాడండి. హాఫ్ అండ్ హాఫ్ కింద చాలా బాగుంటాయి, లాంగ్ ఫ్రాక్స్కి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ప్రింట్ వచ్చేసి మనకి ఇదైతే గ్లిటర్ ప్రింట్ అయితే ఇచ్చాడండి. ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇది? ఇది మనకి 4 మీటర్స్ ఉంటుందండి, మీటర్ 50 చొప్పున 200 రూపీస్కి అయితే బిట్ పర్చేస్ చేసుకోవచ్చు. కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ షేడ్ చూడండి, మనకి డబల్ షేడ్ వచ్చేసింది, మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ లాగా ఇచ్చారనమాట. ఇదంతా ఎలా వస్తుందండి మనకి ఫ్యాబ్రిక్? ఇదైతే షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. పైన అయితే మనకి సంపంగి కలర్ అంటారు కదా, ఆ కలర్ ఇచ్చారండి. కింద ఆనియన్ పింక్ షేడ్ అనమాట. ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ అయితే వచ్చింది. దీని మీద అయితే మనకి సిల్వర్ ప్రింట్ ఇచ్చారండి. ఇప్పటివరకు మనం గోల్డ్ ప్రింట్ చూసాం, ఇదైతే సిల్వర్ ప్రింట్ వస్తుందండి, చాలా బాగుంది. లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ స్కర్ట్స్ కి కూడా బాగుంటుంది అనమాట. ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉందండి? ఇది కూడా మనకి 4.5 అయితే వస్తుందండి, మీటర్ 50 చొప్పున 4.5 మీటర్స్ అంటే మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్ గా ఉంటాయండి. ఇవైతే బ్రాండెడ్ ఐటమ్ అనమాట, మనకి ఫెస్టివల్ కి చాలా లో కాస్ట్ లో అయితే ఈ ఫ్యాబ్రిక్ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ షేడ్ చూడండి, యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది, మొత్తం గోల్డ్ తో ఫాయిల్ ప్రింట్ అనమాట. అంతేకండి? అవునండి. ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది? ఇది ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట. యాపిల్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట. అలాగే కింద కూడా మనకి బార్డర్ టైప్ ఇస్తాడండి. ఇది దుప్పడా పర్పస్ కి కానీ, స్ట్రైట్ కట్ టాప్స్ కి కానీ, లేదా లెహంగా కానీ, లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి.
ఓకే, ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇది 4 మీటర్స్ బిట్ అండి. బిట్ వచ్చేసి మనకి 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఆరెంజ్ షేడ్ మీద మొత్తం గోల్డ్ జరీ వీవింగ్ లాగా వచ్చేసింది. ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి? ఇది కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఇది కలర్ అయితే వస్తుంది అనమాట. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే వెల్వెట్ అవుతుంది బయటకు వచ్చేసి. అలాగే దీని మీద మనకి గోల్డ్ అయితే వీవింగ్ అండి. ఇది వీవింగ్ అనమాట, ప్రింట్ కాదు. పోదు కూడా చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కానీ, స్ట్రైట్ పట్ టాప్స్ కానీ, దుప్పడా పర్పస్ కానీ చాలా బాగుంటుంది. ఇది యోక్ పార్ట్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎన్ని మీటర్స్ బిట్ ఉంది ఇది? ఇది 4.5 మీటర్స్ ఉందండి. 4.5 మీటర్స్ కాస్ట్ వచ్చి మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి క్రీమ్ షేడ్ వచ్చేసింది, లైక్ డబల్ షేడ్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి? ఇది కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. పైన అయితే మనకి లైట్ స్కై బ్లూ, కింద అయితే గోల్డ్ కనిపిస్తుంది కాంబినేషన్. దీని మీద మనకైతే సిల్వర్ అయితే గ్లిటర్ ఇచ్చాడండి. చాలా బాగుందన్నమాట కలర్ కాంబినేషన్ విత్ ప్యాటర్న్ కూడా. కాస్ట్ అండి? ఇది కాస్ట్ వచ్చి 4 మీటర్స్ ఉందండి. 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్కి లైట్ క్రీమ్ షేడ్ వచ్చేసింది, మొత్తం స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి? ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇవైతే స్ట్రైప్స్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ అనమాట, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇవి కూడా మనకి బాగుంటాయి అనమాట. దీని మీదకి మన ఫ్లోరల్ దుప్పటాస్ వేస్తే బాగుంటాయి, అంబర్లా స్కర్ట్స్కి కూడా. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది బిట్ వచ్చి 4 మీటర్స్ ఉంటుందండి. 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, వైన్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది, మొత్తం లైట్గా మనకి స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి? ఇది కూడా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఇదైతే లైట్ నుంచి డార్క్ కాంబినేషన్తో ఉంది. అలాగే కాకుండా దీంట్లో అయితే కాంట్రాస్ట్ కలర్ అయితే లైట్ గ్రీన్ అయితే లైన్స్ కూడా ఇచ్చాడండి. సెల్ఫ్ బాగుంది, చాలా బాగుంది. ప్రింట్ అయితే పోదండి. ఎన్ని మీటర్స్ వచ్చిందండి ఇది ఫ్యాబ్రిక్? ఇది 4.5 మీటర్స్ వచ్చిందండి. మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి రత్నావళి షేడ్ మీద అయితే వచ్చేసింది అనమాట. ఇదంతా ఎలా వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇది కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఇది రత్నావళి షేడ్ అనమాట. దీంట్లో లైట్ గ్రీన్ కాంబినేషన్ కూడా కలర్ అయితే వస్తుందండి. అలాగే మన గోల్డ్ ప్రింట్ కూడా వచ్చిందనమాట. ఇది జరీ ప్రింట్ అండి, పోదు జరీ అనమాట. చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కానీ, లెహంగాస్ కానీ, స్ట్రైట్ కట్ టాప్స్ కానీ, అంబ్రెలాస్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. టోటల్ బిట్ కాస్ట్ అండి? టోటల్ బిట్ కాస్ట్ వచ్చి మనకి 4 మీటర్స్ ఉంటుందండి. 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. కలర్స్ ఉన్నాయండి ఇంకా? ఆ కలర్స్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ మీద మొత్తం బాక్సెస్ డిజైన్ లాగా వచ్చేసింది. సో దాంట్లో కూడా ఏంటంటే చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చినాయి, గోల్డ్ బుటీస్. ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి? ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. కాస్ట్ ఎలా ఉందండి? ఇది మనకి 4 మీటర్స్ ఉందండి. 4 మీటర్స్ వచ్చి 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇవి మీటర్ 50 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటాయండి. బిట్ ఎంత ఉంటే అంత పర్చేస్ చేసుకోవాలండి. ఇది మనకి 4 to 4.5 మీటర్స్ అయితే మెజర్ ఉంటుంది. ఇదైతే మనకి వైన్ షేడ్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. వైన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. అలాగే దీనికైతే మనకి గోల్డ్ వీవింగ్ కూడా లైన్స్ అయితే వస్తుందండి. చాలా బాగుంది. కలర్ అయితే బాగా వెల్వెట్ అవుతుంది. ఇవి లెహంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్. ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇది 4.5 మీటర్స్ అయితే వస్తుందండి. మనకైతే 4.5 మీటర్స్ వచ్చేసి 50 రూపీస్ పర్ మీటర్ చొప్పున 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. మీటర్ అయితే మనం కట్ చేసి ఇవ్వమండి. బిట్ అన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ పర్చేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి, మనకి రెడ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసింది. సో గోల్డ్ లైన్స్ లాగా వచ్చాయి అనమాట బాక్సెస్. ఇది డిజైన్ అంతా కూడా. ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి? షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. కాస్ట్ అండి? కాస్ట్ వచ్చేసి మనకి 40 రూపీస్ పడుతుందండి. ఇది 4 మీటర్స్ ఉందన్నమాట. అందుకు 160 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. 160 రూపీస్. 160. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి పేస్టల్ షేడ్ మీద వచ్చేసింది అనమాట, ఫాయిల్ ప్రింట్ లాగా. ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి? ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది రోజ్ పింక్ అయితే వస్తుంది అనమాట. కలర్ వచ్చేసి దాని మీద మనకైతే ఫ్లోరల్ టైప్ చిన్న చిన్న ఫ్లోరల్ అయితే ఇచ్చారండి. అది కూడా మనకి గోల్డ్ గ్లిటర్తో ఇచ్చారు. చాలా బాగుంది ఫినిషింగ్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ. వాష్లో ఏం పోదుగా అండి ఇది? వాష్ ఏం పోవండి, బాగుంటాయి ఫ్యాబ్రిక్స్. ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ అనమాట. మనకి ఫెస్టివల్కి లో కాస్ట్లో దొరకడం చాలా ఈజీ అండి. కాకపోతే ఏంటంటే మన సంతోషంలో ఇంత ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఉండడం ఒకసారి వచ్చి విజిట్ చేసి చూస్తే మీ కలర్ కాంబినేషన్స్ అన్ని పేస్టల్ కలర్స్లో ఉంటాయండి. ఓకే, ఇది కాస్ట్ ఎంత అండి బిట్? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 4.5 మీటర్స్ మెజర్ ఉందండి. 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి డబల్ షేడ్లో వచ్చేసింది. ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుందండి? ఇది కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. పేస్టల్ కలర్స్లో మనకి లైట్ అండ్ డార్క్ అయితే కాంబినేషన్ వచ్చిందండి. చాలా బాగుంది. అలాగే వీవింగ్లో అయితే మనకి గోల్డ్ వస్తుందండి. చాలా బాగుంటుంది వీవింగ్లో గోల్డ్. అది మనకి వాషబుల్ కూడా చేసిన క్లాత్లో కలర్ కాంబినేషన్స్ అలాగే ఉంటాయండి. కలర్ అయితే ఏం పోదు. టోటల్ బిట్ ఎంత ఉందండి ఇది? టోటల్ బిట్ వచ్చేసి మనకి 4 మీటర్స్ మెజర్ ఉందండి. కాస్ట్ 200 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ చూడండి, మనకి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్కి సర్ఫ్ బ్లూ లాగా ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి డబల్ షేడ్ వచ్చింది. ఇది ఎలా వస్తుందండి ఫ్యాబ్రిక్? ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. దీని మీద బుట్టీస్ అయితే మనకి వీవింగ్ అండి. వీవింగ్ బుట్టీస్ అనమాట. పోదు, బాగుంటుంది కూడా. వాష్బుల్ కూడా ఉండే. క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుందా? బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్స్కి. టోటల్ బిట్ కాస్ట్ ఎంత ఉందండి? ఇది మనకి 4 మీటర్స్ ఉందండి. మీటర్ 50 రూపీస్ చొప్పున 4 మీటర్స్ అంటే మనకి 200 రూపీస్కి అయితే ఈ బిట్ అవైలబుల్గా ఉందండి. కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయండి.
ఇది అయితే మనకి వైన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. పైన అయితే లైట్ ఇలా పీచ్ కలర్ అయితే వచ్చిందండి, కింద అయితే డార్క్ వైన్ షేడ్ వచ్చింది. అలాగే ఫ్యాబ్రిక్ అయితే మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. అలాగే బుటీస్ కూడా వస్తాయండి. ఇవైతే జెరీ బుటీస్ అనమాట. ఇది వచ్చేసి మనకి 4.5 మీటర్స్ బిట్ వస్తుందండి. కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ వచ్చేసి మీటర్ 50 రూపీస్ చెప్పిన 4.5 మీటర్స్ అంటే ఇది మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇవైతే మనకి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చిందండి. పైన అయితే మనకి లైట్ సిల్వర్ షేడ్ అయితే ఇచ్చాడండి. తర్వాత లైట్ గ్రీన్, తర్వాత బాటిల్ గ్రీన్ షేడ్ వరకు వచ్చింది. దీంట్లో అయితే మనకి లైట్ యాపిల్ గ్రీన్ షేడ్ కూడా మిక్సింగ్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది 4.5 మీటర్స్ బిట్ అండి. ఇది మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. కలర్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో మన కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ కాంబినేషన్ అయితే వచ్చిందండి. పైన అయితే మస్టర్డ్ ఎల్లో వచ్చింది, కింద అయితే బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీంట్లో అయితే మనకి మెరూన్ కాంబినేషన్ ఈవెంట్స్ వస్తుందండి. చాలా బాగుందన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కాస్ట్ అండి? ఇది మనకి 4.5 మీటర్స్ ఉంటుందండి. కాస్ట్ వచ్చేసి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది లైట్ సీ గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుందండి. పైన అయితే మనకి లైట్ సీ గ్రీన్ వస్తుంది, కింద నావీ బ్లూ వస్తుంది. అలాగే దీంట్లో మనకి యాపిల్ గ్రీన్ అయితే వీవింగ్ వస్తుందండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది 4 మీటర్స్ బిట్ అండి. మీటర్ 50 రూపీస్ చెప్పిన 4 మీటర్స్ అంటే మనకి 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కలర్ చూడండి, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీద మొత్తం చిన్న చిన్నగా గోల్డ్ బూటీస్ ఇచ్చేసారు. ఎన్ని మీటర్ ఫ్యాబ్రిక్ అండి ఇది? ఇది షిఫాన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఇది మనకి మీటర్ వచ్చేసి అనమాట 4.5 మీటర్స్ అయితే ఉంటుందండి. కాస్ట్ ఎలా ఉంది ఇది? ఇది 4.5 మీటర్స్ కాబట్టి మనకి ఇది 175 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ లో ఎన్ని కలర్స్ ఉండొచ్చు? ఇంకా ఇందులో అయితే ఒక 4-5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఇదైతే మనకి షిమ్మర్లో వస్తుందండి. క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అలాగే ఇందులో అయితే మనకి గ్లిటర్లా వస్తుంది, షైనీనెస్ కూడా వస్తుందండి. దీని మీద లైట్ లెవెండర్ కలర్తో మనకైతే బుటీస్ టైప్ వచ్చింది. చాలా బాగుంది ప్రింట్ కూడా. ఓకే, ఇది ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి? ఇది మనకి 4.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. కాస్ట్ వచ్చేసి మనకి ఇది 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుందండి. బ్రౌన్ కాంబినేషన్ వస్తుందండి, మస్టర్డ్ బ్రౌన్ కాంబినేషన్ అనమాట. దీని మీద అయితే మనకి బ్రౌన్ లైన్స్ టైప్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇది 4.5 మీటర్స్ బిట్ అండి. మనకి బిట్ వచ్చేసి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. కలర్స్ ఉన్నాయండి? ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇది కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. లైట్ పీచ్ కలర్ అయితే వస్తుంది. దాని మీద మనకి గోల్డ్ అయితే ఫ్లోరల్ టైప్ ఇచ్చాడండి. గోల్డ్ కూడా పాయల్ ప్రింట్ అయితే వస్తుందండి. ఓకే, ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది 4 to 4.5 మీటర్స్ అయితే ఉంటుందండి. మీటర్ 50 రూపీస్ అనమాట. ఇది నా చేతిలో అయితే 4.5 మీటర్స్ ఉంటుందండి. ఇది మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది కదా? లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటాయండి, లేదా స్ట్రైట్ కట్ టాప్స్ కి బాగుంటాయి, దుప్పడా పర్పస్ కూడా బాగుంటాయి. ఇదైతే బ్రౌన్ వస్తుందండి. పైన అయితే మనకి లైట్ గోల్డ్ కాంబినేషన్, కింద అయితే డార్క్ బ్రౌన్ కాంబినేషన్ అయితే వస్తుందండి. దాని మీద అయితే మనకి పెద్ద పెద్ద రోజెస్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షాటిన్ ఇమిటేషన్ అయితే వస్తుందండి. ఎన్ని మీటర్స్ బిట్ ఉంది ఇది? ఇది 4.5 మీటర్స్ బిట్ అయితే ఉందండి. మీటర్ 50 రూపీస్ చెప్పినా మనకి 4.5 అంటే 225 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కట్ చేసి అయితే ఇవ్వడం జరగదండి. బిట్ ఎంత మెజర్ ఉంటే అంత మెజర్ మనం పర్చేస్ చేసుకోవాలి. ఇదైతే లెమన్ ఎల్లో కాంబినేషన్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకి ప్లమ్జీగా ఉంది, డిజైన్ కూడా అనమాట పాయల్ ప్రింట్తో వస్తుంది. ఇవి చాలా బాగుంటాయి. మనం వెస్ట్రన్ వేర్ లుక్ కూడా కుట్టించుకోవచ్చు అనమాట. స్టిచ్చింగ్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ కూడా వస్తుందండి. ఎన్ని మీటర్స్ బిట్ అండి ఇది? ఇదైతే 4 మీటర్స్ బిట్ అండి. మీటర్ 50 రూపీస్ చెప్పినా మనకి 4 మీటర్స్ ఉంటే 200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. కలర్స్ ఉంటాయి కదా? కలర్స్ ఉంటాయండి. ఇదైతే గ్రే కలర్ వస్తుందండి. షిఫాన్ ఫ్యాబ్రిక్లో లైట్ గ్రే కలర్ అనమాట. గ్రే కలర్ మీద మనకి లీవ్స్ టైప్ అయితే గోల్డ్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఇదైతే మనకి 4.5 మీటర్స్ ఉందండి. మీటర్ 50 రూపీస్ చెప్పిన 4.5 మీటర్స్ అంటే మనకి 225 రూపీస్కి అయితే ఈ బిట్ పర్చేస్ చేసుకోవచ్చండి. ఏ డ్రెస్సెస్ కి బాగుంటుంది ఇది? ఇవి లెహంగాస్కి కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, అంబ్రెల్లాస్ కానీ బాగుంటుందండి. ఓకే, ఇదైతే మనకి లైట్ వైన్ షేడ్ కాంబినేషన్ అయితే వస్తుందండి. ఇది బ్రాసో డిజైన్ అనమాట. ఫ్లోరల్ మీద మనకి బ్రాసో డిజైన్ వచ్చిందండి. స్టార్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా డిఫరెంట్ అయితే ఉందండి. ఒకటే ఫ్యాబ్రిక్లో 2 కాంబినేషన్స్ అంటే చాలా లో కాస్ట్లో దొరుకుతుందండి. బ్రాండెడ్ ఐటమ్ అనమాట. ఇది మనకి లో కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉందండి. ఫెస్టివల్కి స్టాక్ కూడా చాలా న్యూ ఫ్యాబ్రిక్గా ఉంది. ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకు ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే కొత్తగా కనిపిస్తాయండి. ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్? ఇదైతే 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అండి. మీటర్ 50 రూపీస్ చెప్పిన మనకి 200 రూపీస్కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా గ్రే కాంబినేషన్ అయితే వస్తుందండి. ఇది కూడా మనకి బ్రాసో డిజైన్ అయితే వస్తుంది అనమాట. కాకపోతే లీవ్స్ వచ్చింది దీని మీద. అలాగే దీని మీద స్టార్స్ కూడా ఇచ్చారండి. ఒకటే ఫ్యాబ్రిక్లో 2 కాంబినేషన్ 2 వెరైటీస్ అయితే వస్తున్నాయండి. 4 మీటర్స్ అండి బిట్ ఇది? 4 మీటర్స్ అండి. మనకి 200 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. కలర్స్ ఉంటాయి కదా? కలర్స్ ఉంటాయండి. అయితే మస్టర్డ్లో వస్తుందండి. కలర్ అయితే మస్టర్డ్లో అనమాట. మస్టర్డ్లో మనకి బ్రాసో లీవ్స్ అయితే వచ్చాయండి. దాని మీద మనకి వైట్ స్టార్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటాయి. కిడ్స్కి కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఫ్రాక్స్కి అయితే ఇంకా బాగుంటుంది కదా? అవునండి. ఓకే,
కాస్ట్ ఎలా ఉందండి? ఇది 4.5 మీటర్స్ అయితే ఉందండి. 4.5 మీటర్స్ వచ్చి మనకి 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇదైతే మనకి రాణి కలర్ అయితే వస్తుందండి. సనా సిల్క్ అంటారనమాట. ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. స్ట్రైట్ కట్కి కానీ లేదా ప్లెయిన్ అంబ్రిల్లాస్కి కానీ బాగుంటుంది. అలాగే స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇవి హాఫ్ పట్ టైప్ అయితే లుక్ వస్తుందండి. పైపింగ్కి కానీ లేదంటే బ్లౌజెస్ పర్పస్ కూడా బాగుంటాయి అనమాట. ఇందులో మనకైతే 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాస్ట్ అండి? ఇది మీటర్ 40 రూపీస్ పడుతుందండి. ఇవి మనకి 5.5 6 మీటర్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంటుందండి. 40 రూపీస్ కాబట్టి మనకి 5 మీటర్స్ అయితే 200 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. 6 అయితే మాత్రం 240 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. ఇది కూడా మనకి జార్జెట్ షిమ్మరే వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే కాకపోతే దీంట్లో అయితే మనకి సెల్ఫ్ అయితే వచ్చిందండి. ప్రింట్ వచ్చేసి షిమ్మర్ మీద సెల్ఫ్ ప్రింట్ అయ్యింది. చాలా బాగుంది. ఫ్లోరల్ లుక్ అయితే వస్తుంది. కలర్స్ ఉన్నాయండి వీటిల్లో? ఆ కలర్స్ ఉన్నాయండి. ఇందులో ఒక మనకి 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి కాస్ట్ ఎలా ఉందండి? ఇది వచ్చేసి మనకి మీటర్ 40 రూపీస్ పడుతుందండి. ఇవి 5.5 6 మీటర్స్ ఉన్నాయన్నమాట. శారీ పర్పస్కి కూడా యూస్ఫుల్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కాస్ట్ వచ్చేసి మనకి 5.5 ఉంటే మాత్రం 225 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. 6 అయితే 240 రూపీస్ పడుతుందండి.